బిల్వపత్రం మహాశివునికి అత్యంత ప్రీతికరమైనది. 3 ఆకులు కలిసి ఉన్న బిల్వదళం శివుని త్రినేత్ర స్వరూపాన్ని సూచిస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను సమతుల్యం చేసే దైవశక్తి ఇందులో నిక్షిప్తమై ఉందని వేదాలు చెప్తాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె నుదుటి నుంచి జారిన స్వేద బిందువులతో బిల్వవృక్షం అవతరించింది. అందుకే ఈ చెట్టును ఉమాదేవి స్వరూపంగా భావిస్తారు. బిల్వపత్రంతో శివలింగాన్ని అర్చిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి సోమవారం రోజుల్లో భక్తితో బిల్వపత్రాన్ని సమర్పిస్తే అపార పుణ్యం లభిస్తుంది. నిర్మలమైన భక్తి, శ్రద్ధలతో ఒక్క బిల్వదళం స్వామికి సమర్పించినా చాలు, మోక్షం సిద్ధిస్తుందని అంటారు. పూజకు వినియోగించే బిల్వపత్రాన్ని శుభ్రంగా కడిగి మహాశివుడికి సమర్పించాలి. అంతేకాదు, ఎండిన ఆకులను కూడా స్వామివారి పూజకు వినియోగించవచ్చు. అయితే అమావాస్య, అష్టమి, చతుర్దశి రోజుల్లో బిల్వపత్రాన్ని వృక్షం నుంచి కోయకూడదని శాస్త్ర నియమం. భక్తి శ్రద్ధతో సమర్పించిన ఒక బిల్వదళం కోటి పుష్పాలతో పూజ చేసిన దానితో సమానం. మహాదేవుని అనుగ్రహాన్ని పొందాలంటే బిల్వార్చనే సులభమైన మార్గం.